హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన 10,060 పోస్ట్స్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, జిఓఎంఎస్ 81 అయితే రిలీజ్ చేసింది, ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే ఇచ్చింది. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఈ మొత్తం కూడా ఈ జాబ్ క్యాలెండర్ 2026 జాబ్ క్యాలెండర్ మొత్తం కూడా 4 ఫేజెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. అందులో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో కాబట్టి ఇందులో మీకు క్లియర్గా గ్రూప్ 1 సంబంధించిన డీటెయిల్స్ అవ్వచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అవ్వచ్చు, అండ్ అది మాత్రమే కాకుండా మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఎస్ఓ అవ్వచ్చు, ఓకే, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంది కదా, సో ఇలాగా ఏడబ్ల్యూ వీటన్నిటి గురించి, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ వీటి గురించి కూడా నేను డీటెయిల్గా కూడా మొత్తం చెప్తాను. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అండ్ సీరియస్గా చదవండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వరు కదా అని కొంతమంది అనుకోవచ్చు. సో కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది అనౌన్స్ ప్రీ షెడ్యూల్ టాపిక్ కాబట్టి, అంటే ముందే షెడ్యూల్ చేసింది కాబట్టి, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసింది కాదు కాబట్టి ఇది యాజ్ పర్ షెడ్యూల్ ఇచ్చేసేయచ్చు. సో మనకి రీసెంట్గా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఈ ఎంప్లాయీస్ రీఆర్గనైజేషన్ మొత్తం కూడా అయిపోతుంది. ఓకే, సో కాబట్టి మనకి యాజ్ పర్ షెడ్యూల్ గ్రూప్ 1 అండ్ ఎండోమెంట్ నోటిఫికేషన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అయిపోయే అవకాశం ఉంది ఫేజ్ 2లో, అండ్ ఫేజ్ 3 యాజ్ పర్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎలక్షన్స్తో సంబంధం లేకుండా వీటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి, అర్థమవుతుందండి, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ పోస్టుల సంఖ్య కూడా పెంచారు. గ్రూప్ 1లో పోస్టుల సంఖ్య పెంచారు, అండ్ గ్రూప్ 2లో డీటీ పోస్టులు పెంచారండి. సో యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ ఈ నోటిఫికేషన్లో. ఓకే, సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ పెడతారో, ఎవరైతే కష్టపడతారో, ఇంతకుముందు పెట్టిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ కష్టపడతారో వాళ్ళకి సక్సెస్ అయితే వస్తుందండి. సో కష్టం అంటే మీరు స్మార్ట్ వర్క్ అయితే చేయాలి, హార్డ్ వర్క్ చేస్తాను అంటే కాదు. సో స్మార్ట్ వర్క్ అయితే చేయాలి. సో దానికి మనం ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ మన మెంటార్షిప్ స్టూడెంట్స్ కూడా నేను కంటిన్యూస్గా మీకు ఐ కీప్ ఆన్ మోటివేటింగ్ యూ టు ప్రిపేర్ వెల్. ఓకే, సో అది తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫేజ్ 1లో ఆల్రెడీ మీకు నోటిఫికేషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా 1523 పోస్టులు హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, సో వీటికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసేసింది. సో ఫేజ్ 2లో అంటే మనకి సెప్టెంబర్ 15న రిలీజ్ అయ్యేవి నంబర్ వచ్చేసరికి 3231 పోస్టులు అనమాట. ఓకే, 3231 పోస్టులు. సో ఈ ఫేజ్ 2లో పోస్టులు ఏమున్నాయి, ఫేజ్ 3లో పోస్టులు ఏమున్నాయి, ఫేజ్ 4లో పోస్టులు ఏమున్నాయి అనేది ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో గవర్నమెంట్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, రిక్రూటింగ్ ఏజెన్సీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది ఏపీఎస్సి అండ్ ఏపీఎస్ఎల్పిఆర్బి, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ డిఎస్సి కనెక్ట్ చేసే ఏజెన్సీస్. సో వీళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చేసింది అనమాట. ఎస్, మీరు ఇంకా ప్రాసెస్లో ఉండండి అని చెప్పేసి. ఓకే, సో ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికి కూడా మీరు వేకెన్సీ పర్టికులర్స్, ఇప్పుడు సంబంధిత ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వేకెన్సీ పర్టికులర్స్ అవ్వచ్చు, రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ముందే తయారు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొత్త జోనల్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో ఆ జోనల్ సిస్టమ్ ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 రిజర్వేషన్ పాలసీస్ ఫాలో అవుతూ అప్పుడున్న సర్వీస్ రూల్స్, ఈ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 సర్వీస్ రూల్స్ అండ్ రోస్టర్ పాయింట్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మీరు ఇవి తయారు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి మనం ఇంకా ఏ సెకండ్ థాట్ పెట్టుకోకుండా మనం ఎఫర్ట్ పెట్టాలి. సో ఇప్పుడు ఎవరన్నా లీవ్ పెట్టాలనుకుంటే లీవ్ పెట్టేసేసుకోండి, చదువుకోండి, ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూలే మనకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. చూడండి, గ్రూప్ 1 పోస్టులని, నెంబర్ ఆఫ్ పోస్టులను పెంచారండి.
ఇప్పుడు 149 పోస్టులు ఇప్పుడున్న గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ ఇక్కడ పోస్టులు పెంచారు కాబట్టి మీరు కొంచెం లక్కీ అని చెప్పొచ్చు. మనకు గతంలో చెప్పింది 90 పోస్టులు 100 పోస్టులు వరకు ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మనకి ఇంకొక 50 పోస్టుల వరకు యాడ్ అయ్యాయి. కాబట్టి మీరు ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఇంకా చదువుకుంటే ఆ 150 మందిలో 149 మందిలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఓకే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఈ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు మనం ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు వచ్చేసరికి ఇందులో కమ్యూనికేషన్ వచ్చేసరికి 3 ఇవ్వడం జరిగింది. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ కేటగిరీ 36 పోస్టులు ఉన్నాయండి. అంటే డిఎస్పీలే దగ్గర మీకు 39 పోస్టులు ఉన్నాయి. సో హ్యూజ్ నెంబరే, ఇది కూడా మంచి నెంబర్. అండ్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్స్ చూడండి గ్రేడ్ 2, ఇది కూడా మంచి పొజిషన్స్ అండి. దీనికి కూడా చాలామంది మనకు కావాలని ఆర్డర్ లిస్ట్లో టాప్లో పెట్టుకుంటారు. సో మున్సిపల్ కమిషనర్ పోస్ట్ గ్రేడ్ 2 12 పోస్టులు ఉన్నాయి, మంచి నెంబరే ఉంది. అండ్ డిప్యూటీ కలెక్టర్ 11 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో డిప్యూటీ కలెక్టర్ 11 పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా మీరు కనుక ప్లాన్ ప్రకారం మీరు చదువుకున్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా చూద్దాం. డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసరికి 14 ఉన్నాయి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఒకటే ఉంది ఇది. ఓకే, అసిస్టెంట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్లో 14 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో మంచి పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎఫర్ట్ పెట్టండి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు ఉన్నాయి. ఓకే, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు ఉన్నాయండి. సో టోటల్గా మనకి 149 పోస్టులు అయితే గ్రూప్ 1లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు ఇంకా మేనమేషాలు లెక్కేసుకుంటూ మీరు కనుక ఉన్నారు అని అంటే తర్వాత చూద్దాము తర్వాత రాసుకుందాము అని అంటే మీరు అవుట్ ఆఫ్ ద నోటిఫికేషన్ అనే అర్థం. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ నుంచి మీకు పోటీ అయితే వస్తుంది. యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు పోటీ వస్తుంది. ఓకే, సో గతంలో ఆల్రెడీ జస్ట్ మిస్ అయిన వాళ్ళ నుంచి పోటీ వస్తుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి, ఖచ్చితంగా మీరు చదవాలి, మీరు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ రాయాలి, ఖచ్చితంగా మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. సో సిలబస్ ఎంతవరకు కవర్ చేసుకున్నారో చూసుకోండి. ఇంకా కవర్ చేసుకోకపోతే ఇప్పటి నుంచి అన్నా చదువుకోండి. ఎందుకనంటే మనకి టైం కూడా ఎక్కువ ఎవరు బిఫోర్ మార్చ్ కల్లా మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. అఫ్కోర్స్ ఇది 1 మంత్ అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ యాజ్ పర్ షెడ్యూలే కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సో కాబట్టి మీరు ఎఫర్ట్ పెట్టండి. సో ఇక్కడ చూడండి అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ అంటే ఫేజ్ 2లో ఇది ఫేజ్ 2 అనమాట. ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2 గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్. సో ఇది ఫేజ్ 2 అంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th నోటిఫికేషన్. సో ఇక్కడ హార్టికల్చర్ పొజిషన్స్ 45 పొజిషన్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసరి క్లాస్ ఏ 164 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 29 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆల్రెడీ గతంలో ఇచ్చారు కాబట్టి పోస్టులు సపరేట్ నోటిఫికేషన్స్తో ఫిల్ చేశారు. సో మంచి నెంబరే ఫిల్ చేశారు కాబట్టి ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ 40 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని పోస్టుల నోటిఫికేషన్ అయితే రాదు దీనికి. ఓకే, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్స్, ఇవన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇది నన్ను అడిగారు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు, ఫేజ్ 2లోనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అంటే సెప్టెంబర్ 15th నోటిఫికేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్స్ అండి. నేను సపరేట్గా వీడియో చేస్తాను ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఏపీఎస్సి కండక్ట్ చేసేది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఇది కూడా మంచి పొజిషన్స్ ఏనండి. 78 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196 పోస్టులు ఉన్నాయి.
ఇప్పుడు జనరల్గా ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో పేపర్ 2లు బాగానే చదువుతారు స్టూడెంట్స్. పేపర్ 1 వీక్గా ఉండద్దండి. పేపర్ 1 కూడా ఎఫర్ట్ బాగా పెట్టండి. ఈ అదర్ దాన్ గ్రూప్ 1 గ్రూప్ 2లు ఏవైతే ఉన్నాయో అందులో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి కాబట్టి పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటాయి. జనరల్ స్టడీస్లో ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి జనరల్ స్టడీస్లో మంచిగా స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వస్తుందండి. ఎందుకంటే పేపర్ 2 అందరు చదువుతారు, వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్ కాబట్టి అది ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ పేపర్ 1ని నెగ్లెక్ట్ చేస్తారు ఎవరైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్గా ఉన్నారో. కానీ ఆ పేపర్ 2 మీద ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో పేపర్ 1లో వీక్గా ఉంటారు. ఆ పేపర్ 1లో వీక్ అవ్వకుండా పేపర్ 1ని కూడా మీరు చదవాలి, దృష్టిలో పెట్టుకొని చదివితే అక్కడ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే, ఇంకొంచెం ఎడ్జ్ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ఉందనుకోండి, పేపర్ 2 అందరూ చదువుతారు, పేపర్ 2 ప్రతి ఒక్కళ్ళు మంచిగా రాస్తారు. ఎందుకంటే రామాయణం, మహాభారతం, నెక్స్ట్ ఈ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే దీంట్లోకి వస్తారు పేపర్ 2 చదవడానికి. సో పేపర్ 2 చదువుతారు, సో అందులో బెటర్గానే స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఎలా అడిగినా క్వశ్చన్స్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. సో అది మనం హిస్టారికల్గా మనం తెలిసినవే. సో కాబట్టి పేపర్ 1 కూడా ఎఫర్ట్ పెట్టండి. పేపర్ 2ని నెగ్లెక్ట్ చేయమని కాదు, పేపర్ 2 చదువుతూనే పేపర్ 1 కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి. పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా మీకు తెలుసు. సో కాబట్టి పేపర్ 1ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 104 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196 పోస్టులు ఉన్నాయండి. సో కొంతమంది నాకు అడుగుతున్నారు, సార్ ఇప్పుడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఫిల్ చేస్తారా, కొంతమంది ప్రమోషన్స్ ద్వారా అంటున్నారు అని. కాదండి, మీరు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంటే చేస్తున్నారు, 196 పోస్టులు. ఓకే, నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసరికి 21 పోస్టులు. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసరికి 11 పోస్టులు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసరికి 23 పోస్టులు. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసరికి 6 పోస్టులు. అసిస్టెంట్ డైరెక్టర్ 1 పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 వచ్చేసరికి 29 పోస్టులు అండి. ఓకే, 29 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ జూనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసరికి 11 పోస్టులు ఉన్నాయి. ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఇందులో ఎవరైతే ఈ పొజిషన్స్కి వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా ఈ సీజన్లో దే ఆర్ లక్కీ అని అర్థం. ఎందుకనంటే వీటికి మళ్ళీ ఎప్పుడో తీస్తూ ఉంటారు నోటిఫికేషన్స్, వీటికి రెగ్యులర్గా వస్తాయని మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు మనం వేకెన్సీస్ ఇన్ అంటే 3082 పోస్టులు వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2 చూసాం. ఇప్పుడు వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 3, దట్ ఈస్ మోస్ట్ అవైటెడ్ గ్రూప్ 2 పోస్టింగ్ అనమాట. సో అయితే ఏంటంటే కొంచెం ఇక్కడ మనకి డిసప్పాయింటింగ్ నెంబర్ అయితే కనిపించింది. ఇంతకుముందు 750 పోస్టులు కదా సార్, ఇవి 673 పోస్టులే ఉన్నాయి ఏంటి అని మనల్ని అడగచ్చు. సో ఇక్కడ కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గత రిక్రూట్మెంట్లో ఎవరన్నా ఆ పొజిషన్లో జాయిన్ అవ్వకపోవడం, లేకపోతే ప్రమోషన్లో ఇప్పుడు కొంతమందికి అందులో ఒక పర్సన్కి గత రిక్రూట్మెంట్లో ఒక పర్సన్కి సివిల్స్ పోస్ట్ వచ్చింది. ఓకే, ఆ సివిల్స్ పోస్ట్ అతను వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఒక వేకెన్సీ వచ్చేస్తుంది. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్గా ఫిల్ చేసే అవకాశం ఉంది. సో అవి కొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో అవి కొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ని ప్రెజర్ చేస్తారు కాబట్టి మనకి యాజ్ పర్ ఎంతమంది చెప్పినట్టు 750 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ 673 పోస్టుల నెంబర్ కనిపిస్తున్నా ఆ రిమైనింగ్ పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వరీ అవ్వద్దు, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతూనే మీరు చదువుకోండి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ సీరియస్గా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇక్కడ మోస్ట్ అవైటెడ్ 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయండి. సో మనం గతంలో 100 పోస్టులు 150 పోస్టులు ఇవి ఉన్నాయని అనుకున్నారు. 200 పోస్టులు ఉన్నాయి డీటీలు. ఎక్కువ మంది డీటీలు కావాలని అనుకుంటారు. ఓకే, అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇది కూడా మంచి పోస్ట్, 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీటీఓలు ఇది కూడా 40 పోస్టులు ఉన్నాయి. జిఎస్టీ ఆఫీసర్ పోస్టులు 40 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవి కూడా చాలామంది డిమాండింగ్ పోస్ట్స్
25 పోస్టులు ఉన్నాయి. ఓకే, అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ 4 ఉన్నాయి. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 చూడండి 7 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా డిమాండింగ్ పోస్టులు. సో డీటీల కోసం, నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ కోసం, నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోసం, అండ్ ఏఎస్ఓల కోసం. ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59 పోస్టులు ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో 8 పోస్టులు ఉన్నాయి. జనరల్ డిపార్ట్మెంట్లో ఏమో 59 పోస్టులు ఉన్నాయి. ఓకే, అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్లో వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్ 90 పోస్టులు ఉన్నాయండి, మంచి నెంబర్ ఇది కూడా. జూనియర్ అకౌంటెంట్ 48 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మంచి పొజిషన్స్ ఉన్నవే ఇచ్చారండి నోటిఫికేషన్స్లో. జూనియర్ అసిస్టెంట్లు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ రిక్రూట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లకి ఎక్కువ రిక్రూట్మెంట్ చేసేసారు. ఓకే, సో కాబట్టి ఇది గ్రూప్ 2 వచ్చేసరికి ఫేజ్ 3 అక్టోబర్ 15th నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ ఇస్తామన్నారు కాబట్టి మనం అక్టోబర్, మన షెడ్యూల్ కూడా 120 days ప్లాన్ ఇచ్చాం. రీసెంట్గానే అది స్టార్ట్ అయింది 120 days ప్లాన్. చక్కగా మీరు అది ఫాలో అవ్వచ్చు. మంచిగా మీకు ఆ టైంకి, ఎగ్జామ్ టైంకి మొత్తం సిలబస్ అయ్యి 2 రివిజన్స్ కూడా అయిపోతాయి. ఓకే, సో ఇవి చూడండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా మంచి పొజిషన్స్ అయితే ఇచ్చారండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చేసరికి 400 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్లో 21 పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 100 పోస్టులు ఉన్నాయి, ఏడబ్ల్యూ. నెక్స్ట్ రూరల్ వాటర్ సప్లై ఏడబ్ల్యూ 73 పోస్టులు. ఇప్పుడు ఏడబ్ల్యూల కోసం చాలామంది కాచుకొని కూర్చున్నారండి. వీటికి చాలామంది చదువుతున్నారు. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చదువుతున్నారండి సీరియస్గా. సో కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంది. పేపర్ 1, పేపర్ 2 రెండింటిని ప్యారలల్గా చదవండి, ఎఫర్ట్ పెట్టండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసరికి 75 పోస్టులు ఉన్నాయి రోడ్ సేఫ్టీలో. ఓకే, నెక్స్ట్ సివిల్ వచ్చేసరికి 75, ఎలక్ట్రికల్ వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, వీటికి కూడా డిమాండింగ్ పోస్టులు అండి, 50 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడబ్ల్యూ 224 పోస్టులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఏపీ ట్రాన్స్కో ఇది 200 పోస్టులు ఉన్నాయి. ఏపీఈపీడీసీఎల్ 135 పోస్టులు ఉన్నాయి. ఏపీ ఎస్పీడీసీఎల్ 134 పోస్టులు ఉన్నాయి. సో మంచిగా ఇప్పుడు మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నాకు అదర్ స్కిల్స్ లేవు, సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఇవేమీ లేవు, నాకున్న ఆపర్చునిటీ ఇది, దీన్ని నేను యూజ్ చేసుకోవాలి అని మీకు ఆ సీరియస్నెస్ ఉంటే మాత్రం చదవండి. నామకే వాస్తేలాగా కాకుండా మీకు ఆ సీరియస్నెస్ ఉంది, ఈ దెబ్బతో నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని వెతుకుంటూ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ద బెస్ట్ వే టు సక్సీడ్ ఏంటంటే మీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ, అంటే టాపిక్స్ చదువుకుంటూనే ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాటిక్ పోర్షన్ అవ్వచ్చు. ఓకే, మీరు వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అంత భయం పోతుంది, ఎగ్జామ్ మీద ఫియర్ పోతుంది, యాక్యురసీ పెరుగుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది. మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీరు ఈ వీడియో అందరూ వాచ్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఇంకా నా సిలబస్ అవ్వలేదే, ఇంకా నేను పోర్షన్ కంప్లీట్ చేసుకోలేదే అని మీరు ఎదురు చూస్తున్నారంటే ఆ ఎదురు చూసే లిస్టులోనే ఉంటారు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకనంటే మీరు లీవ్ తీసుకొని చదవచ్చు, మీ పేరెంట్స్ మీ మీద చాలా హోప్స్ పెట్టుకోవచ్చు, మా వాడు చదువుకుంటున్నాడనని. ఓకే, సో కాబట్టి మీరు ఎంతో ఎఫర్ట్ పెట్టి మీరు మీనమేషాలు లెక్క పెట్టకుండా మీరు ఎగ్జామ్స్ అయితే ముందు రాయండి. మీరు రాయకపోతే మాత్రం మీరు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రెగ్యులర్గా రాస్తున్నారో సో వాళ్ళు ముందుండే అవకాశం ఉంది. క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది మంచిగా మన మెంటర్షిప్లో భాగంగా మనం మీకు ఆ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. మీరు పాలిటీలో ఎగ్జామ్ రాయడానికి మీరు పాలిటీ మొత్తం చదవక్కర్లేదు. పాలిటీలో ఆ పర్టికులర్ టాపిక్, మనం అలాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడుతున్నాం కదా, ఆ టాపిక్ కంప్లీట్ చేసుకోండి, దాని మీద ఎగ్జామ్ రాయండి.
సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎగ్జామ్స్ రాయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కంప్లీట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ మీద మనం ఎగ్జామ్ పెట్టామంటే ఆ డిఆర్డిఓ డిఫెన్స్ టెక్నాలజీ మీద మీరు రాయండి, చదువుకోండి, రాయండి. ఓకే, సో అలా చేయడం వల్ల మీరు ఇంప్రూవ్ అవుతారే కానీ సిలబస్ అయిపోయిన తర్వాత చేద్దామని అనుకుంటే మీరు నెలలు అయితే గడిచిపోతాయి కానీ సిలబస్ అయితే అవ్వదండి. ఇదొక చాలా హ్యూజ్ పోర్షన్ అనమాట. ఓకే, నా సిలబస్ అయిపోయింది అనే భ్రమలో ఉండొద్దు. మీ అంతటి మీరు చదువుకుంటూ నేను ఒకసారి చదివేశాను, రెండుసార్లు చదివేశాను అని కాదండి. మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. అంటే మనం క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తూ నేను ఎంతవరకు నేర్చుకున్నానని తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే యూ విల్ నాట్ బీ ఏ బ్యూరోక్రాట్. మీరు బ్యూరోక్రాట్స్ అవ్వడం కష్టం. మీరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళడం కష్టం, జాబ్ రావడం కష్టం. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎంతవరకు సాధించాను, ఏంటి, నేను ఎంతవరకు క్రాస్ అయ్యాను, ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నాకు లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ నేను వీక్గా ఉన్నాను, ఆ వీక్ ఏరియా మీద ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి. సో అలా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. కానీ నార్మల్గా అయితే మీ అంతటా మీరు చదువుకుంటూ, అఫ్కోర్స్ అలా చదువుకొని సక్సెస్ అయ్యేవాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ర్యాంక్స్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకొన్ని ఎగ్జామ్స్ ఇంకొంచెం బెటర్గా రాస్తే మీకు ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ రావచ్చు. కొంతమంది పొటెన్షియల్ నుండి కూడా లాస్ట్ టైం జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్కి మిగిలిపోయారు. ఎందుకు, రీజన్ ఏంటి? ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోవడం, లాస్ట్లో మిస్ అవ్వడం. ఓకే, ఆ టెన్షన్తో. ఇప్పుడు నిన్న ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు 120 డేస్లో ఏం సాధిస్తారని. 120 డేస్లో చాలా సాధించవచ్చు. ఇప్పుడు మనం 120 డేస్ అనేది తక్కువ కాదండి. మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. 2 టైమ్స్ మీరు సిలబస్ రివిజన్ చేసుకోవచ్చు. ఒక్కసారన్నా రివిజన్ చేస్తారు కదా, ఒక్కసారి సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు కదా, ఒక అవగాహన వస్తుంది కదా. ఆర్ 2 టైమ్స్ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. చదివితే మీరు ఫాలో అయితే మీ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు బెటర్ నాలెడ్జ్ లేదో వాళ్ళు చెప్తారా అండి. గతంలో మనం షెడ్యూల్స్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ క్లియర్ చేసుకునే వాళ్ళు, మెయిన్స్ క్రాక్ చేసుకునే వాళ్ళు లేరా ఆ డేస్లో చదువుకుంటూ? చాలామంది ఉన్నారు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది. 120 డేస్ ఆర్ 100 డేస్ లేకపోతే 60 డేస్ 70 డేస్ మనకున్న ఆ 2 మంత్స్ 3 మంత్స్ టైం ఏదైతే ఉందో ఆ టైం వాల్యూ అనేది సీరియస్ ఆస్పిరెంట్స్కే తెలుస్తుంది. కాలక్షేపం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోలేరు. 120 డేస్లో వాళ్ళు జీవితం మార్చుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో అటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ నేను ప్రిపేర్ అవుతున్నా అన్న భ్రమలో ఉంటూ కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ కేటగిరీలోకి మీరు వెళ్ళొద్దు. మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు తెలుసు ఇండియాలో ఎలా ఉంది కాంపిటీషన్ అని. ఒక చిన్న పోస్ట్కి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. సో మీరు చక్కగా చదువుకొని మీరు కనుక ఎఫర్ట్ పెడితే మీ లైఫ్ మారడానికి అవకాశం ఉంటుందండి. ఒక్కసారి మీరు ఒక జాబ్లోకి ఎంటర్ అయ్యారంటే మీ ఫ్యామిలీ లైఫ్ కూడా మారిపోయింది. మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా లైఫ్ కూడా మారిపోతుంది. అర్థమవుతుందండి? సో ఇది ఒక అద్భుతమైనది కాదు, బట్ ఉన్న మిగతా ఆప్షన్స్తో పోల్చుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే మీరు మాత్రం సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ 4th ఫేజ్లో చూడండి. 4th ఫేజ్లో వచ్చేసరికి డిఎస్సి పోస్టులు ఉన్నాయి. దగ్గర దగ్గర 295 పోస్టులు అయితే డిఎస్సి పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఇది 4th ఫేజ్లో దీన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో కాబట్టి యాజ్ పర్ షెడ్యూలే గవర్నమెంట్ వెళ్ళాలనుకుంటుంది. మీకు కూడా యాజ్ పర్ షెడ్యూల్ మనం టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఆ యాజ్ పర్ షెడ్యూల్ మీరు వెళ్ళిపోండి, చదువుకోండి చక్కగా. మీకు గ్రూప్ 2 120 డేస్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. 120 డేస్ ప్లాన్లో నియర్లీ మీకు 2 రివిజన్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ చేయించేస్తాం అండ్ మెయిన్స్ ఒకటి అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూడండి, మీకున్న టైం ఎంప్లాయీస్ కనుక ఉంటే మీకు సెలవు పెట్టుకునే అవకాశం ఉంది అని అంటే నాకు పర్లేదు నేను మేనేజ్ చేసుకోగలను కొంతకాలం అని అనుకుంటే మీరు సెలవు పెట్టుకోండి. ఇంక సెలవు పెట్టుకోలేను అండ్ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ సెలవు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు అని అంటే మిగతా అన్నెసెసరీ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టేసేసి డైలీ వర్క్ చేస్తూ చదువుకునే వాళ్ళు డైలీ మినిమం 6 hours కేటాయించండి. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, లేకపోతే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 4 hours. సో ఇలా డైలీ 6 hours కేటాయించుకొని మీరు చదువుకోండి. సో సెలవు పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా మనం కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేయండి. ఈ ఎంప్లాయీస్ కాకుండా హోమ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3
టైమ్స్ చూసుకొని మీ వర్క్స్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని అవసరం లేని వర్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు వేరే వాళ్ళైనా చేయొచ్చు అనుకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళు డెలిగేట్ చేసి మీరు చదవండి. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా నాకు పర్లేదు నేను తర్వాత చూద్దాము అని అనుకోకుండా మీరు మిగతా యాక్టివిటీస్ అన్నీ కట్టిపెట్టి అన్నెసరీ ఇష్యూస్ అన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వదా ఎప్పుడు ఇస్తుంది ఏంటి ఇలా ఆలోచనలు పక్కన పెట్టి మీ పోర్షన్స్ కంప్లీట్ చేసుకుంటూ ప్రతిరోజు అందరూ కూడా ప్రతిరోజు ఒక టెస్ట్ అన్న రాయండి. నేను చెప్తున్నాను కదా, ఆ టెస్ట్ రాయడం అనేది మీ జీవితాన్ని మారుస్తుందండి. ఎందుకనంటే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో మీరు తెలుసుకుంటారు. మనం తప్పులు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకుంటేనే మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం సరిదిద్దుకొని ఇంకా రోజుకు మనం బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీకు ఎక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించడం కంటే ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే, ఇప్పుడు మీ రూల్ ఎలా పాటించాలంటే 1/4 ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఫర్ సాల్వింగ్ క్వశ్చన్స్ అనమాట. మీ రోజులో 4 గంటల సమయం ఉందంటే 1 గంట ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. పర్లేదు, తప్పలేదు. మేము 3 గంటలు చదివి 1 గంట ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా. ఓకే, సో గ్యారంటీగా మీకు డిఫరెన్స్ అయితే మీకు కనిపించింది. మీ ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. నేను సాధిస్తానని నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని 50% గెలిపించినట్టు. ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి అంటే కాంపిటెన్స్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు అయితే కాంపిటెన్స్ అంటే ఏంటి? మిగతా వాళ్ళతో మీరు ఎక్కడున్నారు, మీరు కాంపిటీషన్లో మీరు ఎక్కడున్నారు, నేను సాల్వ్ చేస్తున్నానా, నేను ప్రాక్టీస్ చేస్తున్నానా, నేను అసలు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నానా లేదా, ఇది మీకు తెలుసుకోవాల్సింది. ఇంకోటి నెక్స్ట్ గ్రూప్ 1 స్టూడెంట్స్కి మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. వీటికి మోడల్ ఆన్సర్స్, రివ్యూస్ అండ్ ఎవాల్యుయేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ కూడా ఉంటాయి. యాజ్ పర్ షెడ్యూల్ మీకు వెళ్తూ ఉంటుంది. సో అది కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా ఇది మాత్రం కాకుండా ఎండోమెంట్, జనరల్ స్టడీస్, వీటికి కూడా మన దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫాలో అవ్వండి. ఇంటర్ స్టూడెంట్స్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతే. ఇది నా జీవితాన్ని నేను మార్చుకునే అవకాశం. నేను చదువుకోవాలి, నేను ఎఫర్ట్ పెట్టాలి అని అనుకోండి. టైం పాస్ చేసేవాళ్ళకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మిమ్మల్ని డైవర్ట్ చేసేవాళ్ళని, మిమ్మల్ని నెగిటివ్ థాట్స్లో పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎప్పటికీ మారరు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను. సో వాళ్ళు మార్చుకోవాలనుకున్నా వాళ్ళు మార్చుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాప్లో ఉన్నారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. రోజు నాకు దేవుడి అవకాశం ఇచ్చాడు, ఈరోజు నాకు చదువుకోవడానికి, నేను ఉపయోగించుకోవాలి. నాకు ఈ గంట అవకాశం దొరికింది, నేను చదువుకోవాలి. ఈ అరగంట దొరికింది, నేను చదువుకోవాలి, ఈ చదువుకొని న్యాయం చేయాలి అని చెప్పేసి ఆలోచించి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ వస్తుంది. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ప్లేస్ నుంచే మీరు సాధించుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. అండ్ యాప్ లింక్ కూడా మీకు ఇస్తాను, డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.